నెల్లూరు జిల్లా కావలి బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పేద బలహీన వర్గాల ప్రేమ పాత్రులు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్రావు గారి జన్మదిన సందర్భంగా ప్రేమాభిమాని గోల మురళి ఆధ్వర్యంలో కావలి మండలం మన్నంగిదిన్నె గిరిజన కాలనీలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన కాలనీలో ముందుగా కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి కరతాళ ధ్వనుల మధ్య శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. 300 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్య అతిథి మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ మాజీ చైర్మన్ నగల శ్రీనివాస్ కిరణ్ మాట్లాడుతూ బిఎంఆర్ గారు ఎంతో మంది నిరుద్యోగులకు వివిధ విభాగాల ఉద్యోగాలు కల్పించి వారి జీవితాలు వెలుగులు నింపారని, బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి వారి జీవితాలు వెలుగులు నింపారని, ఈ రోజు గిరిజన కాలనీలో వారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, బిఎంఆర్ గారు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. కార్యక్రమంలో ఖలీల్, మాజీ సర్పంచులు మధు, శ్రీనివాసులు, రాంబాబు, శ్రీనివాసులు, ఆఫీస్ సిబ్బంది ప్రసాద్, సుధాకర్, భాష, బిఎంఆర్ గారి ప్రేమ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాడేది మీరే కొద్దిగా మీరు జరగాలి. బిఎంఆర్ గారి నాయకత్వం, బిఎంఆర్ గారి నాయకత్వం, బిఎంఆర్ గారికి నాయకత్వం. నాయకత్వం అంటే వేరే బిఎంఆర్ గారి నాయకత్వం, బిఎంఆర్ గారి నాయకత్వం. జై మురళన్న, జై మురళన్న, జై మురళన్న, జై మురళన్న, జై మురళన్న.
ఏం చెప్తాను వెళ్ళిపోతున్నా స్పీడ్ 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 రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ బీదా మస్తాన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బాగా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి, పేద ప్రజలతోనే ఎక్కువ సంబంధాలు ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ రోజున ఆయనకు అమిత ఇష్టమైనటువంటి వ్యక్తి మురళి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా మురళికి అభినందనలు తెలుపుతున్నాం. మరొకసారి ఇక్కడ మస్తాన్ రావు గారికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మస్తాన్ రావు గారి గురించి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఎప్పుడూ కూడా పేద ప్రజల పట్ల చాలా మంచి భావంతో ఎవరు ఏ అవసరంలో ఉన్నా కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆ దేవుడు ఆయుర్వేదాలు అందించాలి. మరొకసారి ఆయనకు మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. బీసీలన్నా మామూలుగా ప్రతి ఒక్క పేద కుటుంబాలు ఎక్కడున్నా ఒక బీసీలే కాదు ఏ కులమైనా సరే ఆయనకి ఆ విభేదాలే లేవు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదో ఒకటి వాళ్ళకి ఉద్యోగాలే కాదు ఉపాధి కూడా కల్పించాలనే ఏకైక నిర్ణయంతో ఉండేటువంటి గొప్ప వ్యక్తి. అలాగే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కంటి ఆపరేషన్లు చేయించున్నాడు. ఇంకా ఇతరితర వాళ్ళకు కూడా ఆయన ఆరోగ్యశ్రీ అందకపోయినా కూడా తన సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరికి కూడా ఒకరని కాకుండా ఎక్కడి నుంచి ఇచ్చేసిన నియోజకవర్గమే కాక పక్క నియోజకవర్గం ఇచ్చేసిన వారికి కూడా అందించేటువంటి మహా గొప్ప వ్యక్తి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని కూడా పెట్టి మీ అందరూ తెలుసు చాలామందికి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కూడా అందించిన వాళ్ళు. అలాగే ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆయన సొంత పూచీతో బ్యాంకులు చెప్పి గ్రాడ్యుయేట్స్గా టైం తప్పిన వాళ్ళకు కూడా ఆయన సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఆయనే బ్యాంకులకు సెక్యూరిటీ ఉండి కూడా చాలామందికి వ్యాపారాలు కూడా పెట్టించాడు. అలాగే ఆయన సొంత సంస్థ ద్వారా కూడా 4,000 చిలుకు పైన ఉద్యోగాలు ఇప్పించి అనేక దగ్గరలో భీమవరం, కైకలూరు, మేనపూరు, అలాగే ఒరిస్సా, బంగ్లాదేశ్ దాకా కూడా పోయి అందరినీ బ్రాంచీలుగా చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇటు చూస్తే నెల్లూరు నుంచి పాండిచేరి దాకా కూడా ఆయన చెన్నైలోనే ఎక్కువగా ఆయన ఉంటారు కాబట్టి అక్కడ చాలా ఫ్యాక్టరీలు కూడా పెట్టి మనందరికి కూడా ఉద్యోగాలు కల్పించి అందరూ కూడా లక్ష్యంగా ఉండాలనే మనసులో ఏకైక కోరికగా ఉండేటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇవాళ ఈరోజే ఫ్యాక్టరీలో కూడా చాలామందికి అందరికీ అందాలని కావలి బ్లడ్ క్యాంప్ ద్వారా ఈయన బ్లడ్ కూడా వాళ్ళ స్టాఫ్ ద్వారా చాలా అందించినటువంటి ఈరోజు గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా అభిమానంతో చుట్టుపక్కల ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు ఎంత దూరమైనా ఎక్కడైనా లెక్క చేయకుండా ఇచ్చేసి ఈ పుట్టినరోజు పండగకి ఆయనకి అందరూ కూడా మన థ్యాంక్స్ చెప్పడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పిల్లలకి ఇచ్చేసిన మొత్తం గ్రామస్తులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభిమానైన అందరి ఆదరాభిమానాలు ఉండేటువంటి మన నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు మరియు నాటి రాజ్యసభ సభ్యులు అయిన గౌరవనీయులు బీదా మస్తాన్ రావు గారి జన్మదినం మన బీసీల్లోనే ఎస్సీ ఎస్టీలు ఈ గ్రామస్తులందరూ కూడా బీసీల్లో మనం ఈరోజు జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చి
మనం వారి ముందే మనం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ స్థలం కూడా ఎన్నుకోవటం, మన అందరూ కూడా మనకు సంబంధించిన కుటుంబీకులందరూ కూడా ఉండటం కూడా ఆయనకు కూడా చాలా ఆనందం ఉంది. దీన్ని ఏరినటువంటి ఫిక్స్ చేసినటువంటి ఆయన శిష్యుడు అభిమాని అయిన మురళికి, అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ గారికి, అలాగే వారి స్టాఫ్ బాషా గారికి, సుధాకరయ్య గారికి, మన మధు గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ, బిఎంఆర్ అభిమానులందరికీ, ఈ గ్రామస్తులకు ముఖ్యంగా వాళ్ళ అభిమానంగా ఇక్కడనే పెట్టాలని కోరుకున్నందుకు ఆయన మీద ప్రేమాభిమానాలకు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు.